దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంది జగన్ రెడ్డి మాటలు. నిన్న పాపరెడ్డిపల్లిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై చేసిన ఆరోపణలను పోలీసు అధికారులను ఉద్దేశించి చేసిన అభ్యంతరకరమైన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం బాధాకరం. ప్రజాస్వామ్యం హత్యలు కేసుల గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతున్నది కాబట్టి జగన్ ఇంత స్వేచ్ఛగా ప్రజల మధ్యకు వచ్చి బహిరంగంగా రోడ్ల మీద జగన్ ఇంత గట్టిగా మాట్లాడాలనుకుంటున్నారు అనే వాస్తవాన్ని జగన్ గ్రహించాలన్నారు. అందరికీ నమస్కారాలు. నిన్న వైకాపా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో నిర్వహించినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాటల తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వలించినట్లుంది. దొంగే దొంగ దొంగ నచ్చినట్లుగా ఉంది. ఈ సామెతలకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఖచ్చితంగా సూట్ అవుతాయి. మరి ఆయన పరిపాలనలో గత 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా పరిరక్షించారు, ఏ విధమైనటువంటి అరాచక పరిపాలన జరిగింది, దోపిడీ పరిపాలన జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. హింసను ఏ స్థాయిలో మీరు ప్రోత్సహించారో ప్రజలు చూసే మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆయనకు ప్రజాస్వామ్యం గుర్తుకొస్తాం. ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఉచ్చరించేటువంటి అర్హత జగన్మోహన్కి ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు పక్కన పెట్టి సుపరిపాలన చేస్తుంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటన చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పబ్లిక్ గా మాట్లాడగలుగుతున్నారు. ఇదే పరిస్థితి ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మీరు కల్పించారని ఒక సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి నిన్న పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య గారి హత్య రాజకీయాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ కులాలకు సంబంధించింది కాదు. ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాలతో జరిగినటువంటి హత్యను తన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ ఉనికి కోల్పోతున్నటువంటి తన పార్టీకి ఉనికిని తీసుకురావడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పర్యటనలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు హింసను ప్రోత్సహిస్తున్నారని చెప్పి మాట్లాడడం చాలా దుర్మార్గంగా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సంస్కృతి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి ఏంటి, ఎవరు ఏ విధంగా పరిపాలన చేశారో రాష్ట్ర ప్రజానికి స్పష్టంగా తెలుసు. పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉపయోగించుకుంటారనే విషయం పోలీసు యంత్రాంగానికి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిన్న పోలీసు వ్యవస్థ గురించి, పోలీసు అధికారుల గురించి ఆయన మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా అభ్యంతరమైనటువంటి మాటలు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఈ విధంగా పోలీసు అధికారులను బ్లాక్మెయిల్ చేయడం తగదు. దీనికి ప్రజలకు పోలీసు అధికారులకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు హత్యల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉందని ప్రశ్నిస్తున్నాం. మీ హయాంలో 5 సంవత్సరాల పరిపాలనలో 2686 హత్యలు ఈ రాష్ట్రంలో జరిగాయి. అందులో టీడీపీ కార్యకర్తలపైనే సుమారుగా 300 పైగా హత్యలు చేశారు. కేసుల గురించి మాట్లాడుతున్నారు ఆయన. మీ పరిపాలనలో కూటమి నాయకులపైన 4000 పైగా కేసులు పెట్టారు మీరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
ఎక్కడెవరు కక్ష సాధింపుల కోసం కేసు పెట్టడం లేదు. ఆ రోజు సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళను 70 సంవత్సరాల మహిళపైన కూడా కేసులు కట్టి హింసించిన సంస్కృతి వైకాపాది, తెలుగుదేశం పార్టీది కాదు, కూటమి ప్రభుత్వం కాదని కూడా విషయం కూడా జగన్మోహన్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ రోజు బీహార్ మరిపిస్తోందంటున్నారు. మీ పరిపాలనలో బీహార్ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ బీహార్ కంటే అధ్వానమైనటువంటి అరాచక పాలన చేస్తామని చెప్పి ప్రజలు గ్రహించారు. దేశమంతా కూడా తెలుసు ఆ విషయం. మీ నోట్లు ఈరోజు బీహార్ అనే మాట రావడం హాస్యాస్పదంగా ఉంది అని కూడా సందర్భం తెలియజేసుకుంటూ, మీరు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షన్ రాజకీయాలకు, హత్యా రాజకీయాలకు పేరు పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి కాదని సందర్భం తెలియజేసుకుంటూ, మీరు ఈ రోజు ప్రశాంతమైన రాష్ట్రంలో, పెట్టుబడులు వస్తున్నటువంటి రాష్ట్రంలో, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్న ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలిగే విధంగా, రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతూ చర్యలు చేపడుతున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలోని అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే మీరు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్న సందర్భం తెలియజేసుకుంటూ, దయచేసి మీరు తీరు మార్చుకోండి. ప్రజాస్వామ్యబద్దంగా మీరు రండి. ప్రజాస్వామ్య పార్టీగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. మీరు తీరు మార్చుకొని ప్రజా సమస్యల పట్ల స్పందించండి. మీ పార్టీకి భవిష్యత్తు ఉంటుందేమో కానీ ఇదే తీరుతో మీరు వ్యవహరిస్తే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు కూడా శూన్యమైపోతుందని సందర్భంగా తెలియజేస్తుంది.